నాట్ డూయింగ్ ది రాంగ్ థింగ్స్. ఇట్స్ ఆల్వేస్ ప్రిఫరబుల్. ఎవరి విషయంలో అయినా అది చాలా సహజంగా ప్రిఫరబుల్ ఇష్యూ. కానీ రైట్ థింగ్స్ చేసినప్పుడు, రాంగ్ థింగ్స్ చేసినప్పుడు మీ బిహేవియర్లో కానీ, మీ మాట తీరులో కానీ, మీ వ్యవహార శైలిలో కానీ వచ్చే వర్క్లు చాలా ఉంటాయి తెలుసుకుందాం. చూడండి, యూజువల్గా ఇది ప్రతి వాడికి ఎక్స్పీరియన్స్ అయ్యేది. దీని గురించి పెద్ద భారీ స్క్రీన్లో చెప్పాల్సిన విషయం లేదు. ఇప్పుడు ఇంటికి, స్కూల్కి వెళ్ళిన, కాలేజీకి వెళ్ళిన కుర్రాడు మందు కొట్టేసాడు అనుకోండి, లేదా సిగరెట్ తాగొచ్చాడు అనుకోండి, వాడి బిహేవియర్ వేరుగా ఉంటుంది. అదే ఏ స్పోర్ట్స్ అయినా ఆడుకుని వచ్చాడు అనుకోండి, వాడి బిహేవియర్ వేరుగా ఉంటుంది. దీంట్లో మందు కొట్టడం రైటు, లేదా సిగరెట్ కాల్చడం రైటు, ఆడుకోవడం రైటు, ఇది కాదు. సోషల్గా మనం అందరం కొన్ని నామ్స్ పాటిస్తాం. ఇట్స్ ఏ సోషల్లీ స్ట్రక్చర్డ్ నామ్స్. ఎప్పుడన్నా ఎవరితో అయినా నలుగురు స్నేహితులు కలిసి ఒకసారి, ఆ నలుగురు కుటుంబ సభ్యులు కలిసి ఒకసారి మందు కొట్టారు, ఇంకోటో కూడా అంటే ఆ కల్చర్ ఉన్న చోట్ల దాన్ని పెద్దగా తప్పుగా ఎవరు తీసుకోరు. అంటే మందు కొట్టడం తప్ప రైట్ అనే దానికన్నా కూడా ఆ సందర్భాన్ని బట్టి, దాన్ని బట్టి ఒక్కొక్కసారి రైట్ రాంగ్ రైట్ అవుతుంటాం. కానీ ప్రతిసారి కూడా మీరు సోషల్గా కానీ, కల్చరల్గా కానీ మీరు తప్పు చేసినప్పుడు యువర్ బాడీ ఎక్స్ప్రెసెస్, యువర్ బిహేవియర్ ఎక్స్ప్రెసెస్, దాన్ని మీరు దాచలేరు. మీరు మాటని దాచచ్చు, మాటని మార్చచ్చు. ఎవరైనా ఇది మందు కొట్టే, అబ్బాయి నేను మందు కొట్టండి అసలు అలవాట్లేదు అని కూడా మీరు చెప్పచ్చు. కానీ మీ బాడీ మార్చద్దండి. ఇట్ షోస్ వాట్ యు ఆర్. నువ్వు వేస్ట్ ఇలా ఉన్నావు చెప్పేస్తుంది. అలాగే మీ మాట తీరు చెప్పేస్తుంది, మీ కండిషన్ కొంచెం ఇదైతే. సో అప్పుడు మీ బిహేవియర్ వేరుగా ఉంటుంది. మీరు కరెక్ట్ పని చేసినప్పుడు, ఒక పని కరెక్ట్గా చేయడం కాదు, కరెక్ట్ పని చేయడం, రెండింటికి తేడా ఉంది. పని కరెక్ట్గా చేయడం వేరు, కరెక్ట్ పని చేయడం. నేను మాట్లాడుతున్నది కరెక్ట్ పని చేయడం గురించి, పని కరెక్ట్గా చేయడం గురించి కాదు. కరెక్ట్ పని చేసినప్పుడు యూ డోంట్ ఫీల్ షై. మీ ముఖంలో మీ ఎక్స్ప్రెషన్స్ కానీ, మీ బాడీ తీరు కానీ అన్నీ వేరుగా ఉంటాయి. అవి కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. మీరు రైట్ పని చేసినప్పుడు, మీరు రాంగ్ పని చేసినప్పుడు, అది ఏ రాంగ్ అయినా అవ్వండి, పరీక్షలో కాపీ కొట్టడం దగ్గర నుంచి ఎవరినైనా